నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. హిందూపురంలో బాలయ్యపై కుట్ర జరుగుతుందా? వైసీపీ వాళ్ళు ఇప్పుడు బాలయ్య బాబుని టార్గెట్ చేశారా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? వైసీపీ వాళ్ళు ఎందుకు బాలయ్య బాబుని టార్గెట్ చేశారు? ఈ విషయాలు ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడ తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, బాలయ్య బాబు గారికి సంబంధించి ఇప్పుడు వైసీపీ వాళ్ళ టార్గెట్ బాలయ్య బాబు అని చెప్పేసి చాలా మంది అంటున్నమాట. అసలు దీని వెనుకున్న కారణాలు ఏంటి? దీనికి అసలు ఫస్ట్ కారణం ప్రశాంత్ కిషోర్ ఏమోనండి. అయ్యో, కుల రాజకీయాలు చేశాడు కదా, ఆ, వైసీపీకి మెంటల్గా ఉన్నాడు కదా. అప్పుడు వాళ్ళకి ఎంత సలహాలు ఇచ్చి వాళ్ళ పార్టీకి, మీకు గుర్తుంది కదా, అవును ఆయన వాళ్ళు పెట్టుకున్నారు సలహాదారు కింద. అవును తర్వాత ఐపాక్ కూడా వాళ్ళకు ఉండింది. అవును అంటే నేను ఎందుకంటున్నానంటే, విభజించి పాలించు ఉమ్, అనే సూత్రాన్ని బాగా స్ప్రెడ్ చేశారు వీళ్ళు. అది ఇవాళ ఇంత దూరం తీసుకొచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్లో అసలు కుల చిచ్చు అనేది కొద్దిగా ఉంది కంపారిటివ్గా మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే. అంటే సౌత్లోనే మాట్లాడి ఉమ్, అగ్నికి ఆజ్యం పోయడం అంటాం మనం. వీళ్ళు అలాంటి పనులు చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఏమయ్యాడు బీహార్లో? అవును నేను జీరో వస్తాయనని జీరోనే వచ్చాయి. అవును అంటే మన సలహాలు పక్కవాడికి పనికి వస్తాయి కానీ మన సలహాలు మనకి పనికిరావు. దీని మీద ఒక కార్టూన్ కూడా వచ్చింది. అవును బార్బర్ తన జుట్టు తను కట్ చేసుకోలేడు అవును కదా. అంతే, నిజమే. అలాగా ఎందుకంటున్నామంటే, మనం ఇవాళ హిందూపురంలో బాలయ్య గారిని హ్యాట్రిక్ విజయం. అవును బాలయ్యకి వీర అభిమాని జగన్మోహన్ రెడ్డి. ఉమ్, అతను అప్పట్లో ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారని విన్నాను. అవును అయితే వేణురెడ్డి, దీపకానో ఆవిడ హస్బెండ్ వేణురెడ్డి, ఉమ్, ఇతను ఇన్ఛార్జి అక్కడ. సో మొన్న ఏదో ఒక సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఉమ్, మనం అసలు అవుట్ సైడర్స్ ఎందుకు గెలిపించుకుంటున్నాం? ఎక్కడో హైదరాబాద్లో ఉండే వాళ్ళని ఎందుకు గెలిపించుకుంటున్నాం? ఉమ్, మనం ఎందుకు వాళ్ళ కింద బానిసల్లాగా ఉండాలి? ఉమ్, మనకి చావలేదా అన్నట్టు మాట్లాడాడు. ఉమ్, అయితే పాపం వేణురెడ్డి గారు ఇవ్వాల్సిన ఆన్సర్ ఏంటంటే, ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అలాగే అనుకున్నారేమో, మనం ఎందుకు అసలు జగన్మోహన్ రెడ్డికి ఓటేసాము? ఎక్కడో యలహంకలో ప్యాలెస్ ఉంది ఆయనకి, ఉమ్, ఆయన ఆస్తులన్నీ కర్ణాటకలో ఉన్నాయి, ఆయన ఆస్తులన్నీ హైదరాబాద్లో ఉన్నాయి, ఆయన ప్రజల్ని ఇంత మోసం చేశాడు, ఇలాంటి వాడికి మనం ఎందుకు ఓటేసాము? పులివెందుల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయాక ఇంతవరకు అడుగు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని మనం అసలు ఎందుకు గెలిపించామని వాళ్ళు బాధపడుతున్నారు. ఎమ్మెల్యే కింద మొంతా తుఫాన్ వచ్చి అంత కొట్టుకుపోతే కనీసం ఆయన నియోజకవర్గాన్ని సందర్శించలేదని అక్కడ ప్రజలు అనుకుంటున్నారు. అంతా అయిపోయాక వచ్చి ఓ రోజంతా హడావిడి చేసి మళ్ళీ యలహంకకు పారిపోయాడు. వేణురెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. మరి రోజా లాంటి వాళ్ళు ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు? నగరిలో వాళ్ళు చేసిన అరాచకాలు ఏంటో తెలుసు. అందుకే ఆవిడ ఇవాళ మద్రాసు పారిపోయింది. రజనీ ఓడిపోయింది. వేణురెడ్డి మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. ఇవాళ బాలకృష్ణ గారిని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? బట్ ఇప్పుడు మండదా అన్నాడు కదా గతంలో జగన్మోహన్ రెడ్డి. మరి కార్యకర్తలకు మండింది, అక్కడ కార్యాలయం ధ్వంసం చేశారు. మీకు ఏది మండకుండానే జోగి రమేష్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేశాడు, ఒక పోస్ట్ కోసం, ఒక మంత్రి పదవి కోసం. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం అసెంబ్లీలో లేని ఒక మహిళ గురించి నీచంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. రోజా లాంటి వాళ్ళు నోరు విప్పలేదు, ఆడవాళ్ళు అయ్యుండి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, కోపం వస్తే ఎట్లా ఉంటుంది. మరి అంత మాట్లాడినప్పుడు నీకు మండాలి కదా జగన్మోహన్ రెడ్డి, ఒక మహిళను అన్నప్పుడు. మరి జోగి రమేష్ వెళ్ళి అంత చేస్తే మళ్ళా దాన్ని ఇప్పటికీ సమర్థించుకుంటూ అదేంటది నిరసన తెలపడం అని చెప్పారు ఇటీవలి కాలంలో ఆ దాడిని. ఇది కూడా దాడి కాదు, నిరసనే. ఇది తెలుగుదేశం కార్యకర్తలు చేసింది. బాలకృష్ణ తరఫున వాళ్ళు నిరసన తెలిపారు. వైసీపీ వాళ్ళు ఎలాగ జోగి రమేష్ ఆయన అనుచరులు వెళ్ళి నిరసన తెలిపారు. వాళ్ళు ఆయుధాలతో వెళ్ళారు, వీళ్ళు ఆయుధాలు లేకుండా వెళ్ళి వీళ్ళ నిరసన రకంగా తెలిపారు బాలకృష్ణన్ అన్నందుకు. ఓకే, అంటే మేడం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే మొదట చేసిన పని కూల్చివేతలతో, దాడులతో.
మరి ఆ రోజు దాడులు చేసినందుకు ఈ రోజుకి వంశీ గారు జైలుకి వెళ్ళి మొన్న బెయిల్ మీద రావడం, ఆ తర్వాత ఒకరు అరెస్ట్ అవుతున్నారు. అదే తప్పు మళ్ళీ ఈ కూటమి నుండి జరిగింది అంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకుంటారు? ఇది కూటమి నుండి జరిగిందని మీరు ఎందుకు అనుకుంటున్నారండి? ఉమ్, వాళ్ళని చూసి ఏం చేయట్లేదు కదా, ఉమ్, నిరసన అన్నాం అంతే. వాళ్ళు దాడులు చేయాలి లేకపోతే వాళ్ళు అరెస్టులు చేయాలంటే ఈ ఉమ్. బడికి జగన్మోహన్ రెడ్డి నడుస్తాడా బయట? ఓకే. బయట పాదయాత్రలు చేస్తాడా? బయట నిరసన యాత్రలు చేస్తాడా? అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టే కదా మేడం ఎందుకు? ఈ ఎవరికి ఇన్సిడెంట్ ఇచ్చారు? తో? ఎవరిచ్చారు? ఏమీ లేదు. ఉమ్, వేణురెడ్డి మాట్లాడింది తప్పు కదా. ఉమ్, వీళ్ళు అనవసరంగా వెళ్ళి అక్కడ ధ్వంసం చేస్తే తప్పు. ఉమ్, మీరు కార్యకర్తలను ఆపుతారా? జోగి రమేష్ నిరసన తెలిపినప్పుడు ఎందుకు మరి దాన్ని మీరు ఒప్పుకున్నారు కదా, మీరే కదా ఎంకరేజ్ చేశారు. అవును. బూతులు మాట్లాడితే ఎంకరేజ్ చేశారు కదా. మీ కార్యకర్తలు మీరు కంట్రోల్ చేసుకున్నారా? మీ ఎమ్మెల్యేలను మీరు కంట్రోల్ చేసుకున్నారా? మీరు మాట్లాడటం ఏంటి? అసలు వేణురెడ్డి అన్న అతను ఇవాళ మాట్లాడకపోతే, ఉమ్, విభజించి పాలించి సూత్రాన్ని అమలు చేయాలని అనుకోకపోతే ఉమ్, ఇంత దూరం రాదు. కాబట్టి వైసీపీలో ఇన్ఛార్జీలు కావచ్చు, వైసీపీలో ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ ఇంకొకటి, ఈ వేణురెడ్డి అని ఆయన ఒక ఇన్ఛార్జ్ భర్త, మరి ఆయన వచ్చి ఒక సమావేశంలో డైరెక్ట్ గా ఒక ఎమ్మెల్యే మీద కామెంట్స్ చేయడం ఏంటి మేడం? అది అంటే మరి ఎవరు పడితే వాళ్ళు ఎవరినైనా comment- అదే మరి ఇప్పుడు మీరు అన్నారు కదా మేడం ఇలా ఎలా చేస్తారని. ఉమ్, ఎవడో కోన్కిస్క వచ్చి మాట్లాడితే మీరు ఊరుకుంటారా? Yeah. మిమ్మల్ని ఏదైనా అంటే ఏం చేస్తారు? మీరు చెప్పుతో కొడతారు, ఖచ్చితంగా చేస్తాం. మామూలుగా కొట్టరు. అసలా అవునా? అంతే మనం వెంటనే రియాక్ట్ అవుతాం కదా. అయిపోతాం. మరి మహిళలము మేము, మాకు మహిళా సాధికారత వచ్చింది, వైసీపీలో మహిళల్ని జగన్ అన్న నెత్తిన పెట్టుకుంటాడు అని అన్నారు కదా. మరి ఇప్పుడు మహిళా తరఫున మరి భర్త గారు ఎందుకు మాట్లాడారు? అసలు ఆయనకి ఏంటి సంబంధం? అదే కదా. మాట్లాడమనండి, దానికి సమాధానం చెప్పమనండి. అందుకే నిరసన తెలిపారు. ఉమ్, ఇందులో ఏమి వాళ్ళని చూసి నేర్చుకునేది లేదు. ఇది తప్పు ఒప్పు అనే దానికి ఇక్కడ అసలు ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. ఓకే, మీరు తేడాగా మాట్లాడితే తాట తీస్తారు అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.